మత్స్యకారులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అదే ఆఫీస్ వస్తారని చెప్పండి. మీ ఆఫీస్ దగ్గర ఉంటారు. మీ ఇష్టం ఆఫీస్ ఉందంటే ఆఫీస్ మీరు టీఎస్లో కూడా రోజు ఉంది. అంటే అనేది రూమ్ అయితే ఉంది. తీసుకుంటారన్నా మీ ఆఫీస్ కాదంటే మీ ఇట్లనే ఇక మీ వాళ్ళు వస్తారు కదా ఇక తప్పదు ఇక మాకు తప్పదు కదా మాకు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జిల్లా నేను మత్స్యశాఖ డిఎఫ్సిఎస్ మేడ్చల్ జిల్లా చైర్మన్ కాబట్టి మా మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేసి మరి అసెంబ్లీ సమావేశాలకు పిలిపివ్వడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు పిలిపియడంతో ఈరోజు మళ్ళీ నన్ను అర్ధరాత్రి ప్రసూరారం పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వాన్ని మేము అడిగింది ఏంటంటే మత్స్యకారులకు గత ప్రభుత్వంలో 100% సబ్సిడీ చేప పిల్లలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 50% ఇచ్చారు. ఆగస్టు మాసంలో ఇచ్చేటటువంటి సబ్సిడీ చేప పిల్లల కార్యక్రమం ఇప్పటి డిసెంబర్ వరకు కూడా పూర్తి కాలేదు. దాని మీద అదొక అంశము. ఇంకో అంశం ఏంటంటే 33 జిల్లాలలో 12 జిల్లాలకు మాత్రమే ఈ ఫెడరేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మిగతా 21 జిల్లాలు జరపడం లేదు, దాని కాలయాపన చేస్తారని చెప్పేసి దాని మీద కూడా ప్రశ్నించేటప్పుడు దాని ఏకపక్షంగా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఆయన అనుచరుని డైరెక్ట్గా నామినేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా 33 జిల్లాల్లో గెలిచినటువంటి వాళ్ళు దాంట్లో ఒక్కరిని ఎన్నుకుంటారు. దానికి స్టేట్ ఫెడరేషన్ చైర్మన్గా నియమించడం జరుగుతుంది. దాన్ని కూడా ఏకపక్షంగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా బీసీ-డి నుంచి కూడా బీసీ-ఏలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో కూడా అది చేర్పడం జరిగింది. ఆ అంశం మీద కూడా నేను ఇలా జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులకు ఆందోళనకు పిలిపివేయడం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వము ఏది చేసినా కూడా పోలీసులను అడ్డుపెట్టి ఈరోజు ప్రభుత్వం నడుపుతుందని చెప్పేసి కూడా నేను ఈ సమావేశం తెలియజేస్తూ సెలవు.